బీజేపీకి గుడ్ బై చెప్పారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేశారు. ఇవాళ అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ వేసేందుకు వచ్చిన రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సపోర్ట్ చేసేవారిని బెదిరించారని, పార్టీలో ఉంటారా లేదా అని హెచ్చరించారని అన్నారు. అధ్యక్షుడిగా ఎవరిని చేయాలో ఆల్రెడీ డిసైడ్ అయ్యారని, ఏదో నామమాత్రంగానే నామినేషన్లు తీసుకుంటున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావొద్దని కోరుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందని చెప్పారు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదన్నారు రాజాసింగ్. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ వెళ్లిపోయారు రాజాసింగ్. రాజాసింగ్ రిజైన్ పై మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చిన వ్యక్తి పార్టీకి రాజీనామా చేయడానికి కారణం ఏంటి? రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక కొనసాగుతుంది. అయితే అన్ని అధ్యక్షుని ఎంపిక సంబంధించి బీజేపీ ముందుగా ఒక పార్టీ నేతను ఎంపిక చేసి ఆయన నామినేషన్ తీసుకొని ఆ నామినేషన్కి 10 మంది నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ల మద్దతు తీసుకొని అధ్యక్షునిగా ప్రకటించడం బీజేపీ ఆనవాయితీగా కొనసాగుతుంది. అయితే నామినేషన్ స్వీకరించడంతో ఇప్పటి వరకు ఎవరైతే పార్టీ అధ్యక్షుని పదవి కోసం పోటీ పడుతున్నారో వారందరూ కూడా నామినేషన్ వేయొచ్చనే భావనలో రాజాసింగ్ ఉన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ తాను కూడా నామినేషన్ వేస్తానని 3 నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ల మద్దతు తీసుకుని ఆయన 3తో పాటు పార్టీ కార్యాలయానికి వచ్చారు. కానీ ఆయనను ఎవరైతే మద్దతు ఇచ్చారో, మద్దతుగా సంతకం చేశారో వారిని పార్టీ సీనియర్ నేతలంతా మందలించో పార్టీ ఆఫీస్కి వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పార్టీ అధ్యక్షుని పోటీ కోసం తాను వచ్చాను, తన నామినేషన్ స్వీకరించినందుకు తాను ఎందుకు పార్టీలో ఉండాలి, పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, బీజేపీలో రాష్ట్ర పార్టీ పూర్తిగా ఒక వ్యక్తుల చేతిలో ఉంది, అందుకే ఆ వ్యక్తి ఎవరైతే అధ్యక్షుడిని ఎంపిక చేస్తారో ఆయననే పార్టీ అధ్యక్షుడిని ముందుగా ఎంపిక చేస్తే ఎందుకు నామినేషన్ స్వీకరిస్తారనే ఒక అభ్యంతరాన్ని కూడా రాజాసింగ్ వ్యక్తం చేశారు. పార్టీ తీరును పూర్తిగా పార్టీ అధ్యక్షుల ఎంపికను వ్యతిరేకిస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నారని పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ అందజేశారు. ఆ లేఖలో పూర్తిగా రాజాసింగ్ చాలా బాధతో ఈ లేఖ రాస్తున్నాను, తెలంగాణ బీజేపీలో నాయకులకు స్వేచ్ఛ లేదు, పార్టీ కోసం ప్రధానంగా లక్షల మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు, పార్టీ అధికారంలో రావడానికి అనేక కష్ట నష్టాలు భరిస్తున్నారు, కానీ పార్టీలో కొంతమంది వారి వ్యక్తులకు ఆయనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పార్టీ అధ్యక్ష పదవిని ఎంపిక చేస్తున్నారు, పార్టీ ముందుగా అధ్యక్షుడిని ఎంపిక చేస్తే ఎందుకు నామినేషన్ తీసుకుంటున్నారనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. తాను అధ్యక్ష పదవిలో రేసులో ఉన్నాను, తానొక్కనే కాదు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు తనను అధ్యక్షునిగా పోటీ చేయమని విజ్ఞప్తి చేస్తున్నారు, పార్టీ కోసం తాను పనిచేస్తున్నాను, ఇన్ని రోజులు కేవలం 3 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన తనకు పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసే అర్హత లేదా అని కూడా ఆయన లేఖలో ఆయన పార్టీని ప్రశ్నించారు. పార్టీలో జరిగిన తీరును ఆయన చాలా తప్పుపట్టారు. కొంతమంది నేతలు కావాలని వారికి అనుకూలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాన్ని జాతీయ పార్టీకి తప్పుగా సమాచారం ఇస్తూ కావాలని పార్టీని అభివృద్ధి చెందకుండా, రాష్ట్రంలో అధికారం రాకుండా పార్టీని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్న అంశాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. జాతీయ పార్టీకి రాష్ట్ర పార్టీ నేతలు ఇస్తున్న సమాచారం సరిగా లేదు, పార్టీ కోసం అనేక మంది పనిచేస్తున్నారు, ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, అలాంటి సమయంలో పార్టీ కోసం పోరాటం చేసే వారిని కాకుండా పార్టీలో పోరాటం చేయకుండా లేదంటే కొంతమందికి లయాలుగా ఉన్న వారిని మాత్రమే పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం వెనుక ఇది కేవలం స్వార్థ రాజకీయాలకు సంబంధించిన పార్టీగా మారిపోతుంది. కాబట్టి ఇలాంటి పార్టీలో తాను ఉండలేను, తాను ప్రజల కోసం ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తాను, అందుకే తాను బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేస్తున్నాను, ఇదే అంశాన్ని పార్టీ అధ్యక్షుడు స్పీకర్కి కూడా తెలియజేయాలనే అంశాన్ని కూడా ఆయన రాజీనామా లేఖలో ప్రస్తావిస్తూ ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్న ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అంటే పార్టీ అధ్యక్ష ఎంపిక ఏ విధంగా కొనసాగుతుంది, నామినేషన్ ప్రక్రియ ఉంటే కేవలం ఒక నామినేషన్ మాత్రమే ఎందుకు తీసుకున్న అంశాన్ని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం కొంతమంది కావాలనే రాజకీయంగా తనకు అనుకూలంగా పార్టీని మార్చుకోవడం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటన చేస్తూ పార్టీ రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చి ఆయన పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళిపోయారని చెప్పొచ్చు.